ఈరోజు నేను మాట్లాడబోయేటువంటి ఈ కుంభకోణంలో ఎంతో మంది బడా కాంట్రాక్టర్లతో పాటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక కేబినెట్ మంత్రి కూడా ఇందులో భాగస్వామి అంటే ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకొకటి లేదు. వైట్ కలర్ అఫెన్సెస్ అంటే ఏం చేసినా మాకు మాఫ్ అన్నట్టుగా, ఏదన్నా చేయొచ్చు అన్నట్టుగా ఇష్టానుసారంగా ఈ వైట్ కలర్ అఫెన్సెస్ కి తెగబడి వందల వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నటువంటి బడా కాంట్రాక్టర్లో ఈరోజు రాష్ట్ర మంత్రి కూడా దీంట్లో భాగస్వామ్యాన్ని తెలిసిన వెంటనే చాలా బాధగా ఉన్నది. ముఖ్యంగా ఒక చిన్న నేరం చేసి ఒక చిన్న పిక్ పాకెటరో, చిన్న దొంగనో, జేబు దొంగనో అయితే వారి కోసం పోలీసులు వెతుకులాడి మరి సెల్లో వేసి మీ పోలీసుని చూపిస్తారు కదా. ఈరోజు వందల వేల కోట్ల రూపాయల ఈ కుంభకోణంలో ఇలాంటి వెలుగులోకి వచ్చినా కూడా ఎందుకు దీని గురించి మాట్లాడరో మరి. ఈరోజు ముఖ్యంగా నేను చెప్పబోయేటువంటి కుంభకోణంలో కొన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్లకు ఇచ్చేటువంటి బ్యాంక్ గ్యారంటీస్, దీంట్లో ఈ భారతదేశానికి సంబంధం లేనటువంటిది, ఆర్బీఐ అప్రూవ్డ్ కానటువంటిది, అసలు ఈ భారతదేశానికే సంబంధం లేనటువంటి, చట్టాలకు సంబంధం లేనటువంటి, మన భారతదేశంలో దాని ఆనవాళ్ళు లేనటువంటిది ఒక బ్యాంకు ఈరోజు యూరో ఎగ్జిమ్ బ్యాంక్ లిమిటెడ్ అని. ఈ యూరో ఎగ్జిమ్ బ్యాంక్ లిమిటెడ్ ఎక్కడో దేశాలు దాటి సెయింట్ లూసియా అనేటువంటి ఒక దేశంలో చిన్న దీవిలో దాని మొత్తం వర్త్ కూడా భారతదేశానికి చెందినటువంటి 8.5 కోట్ల రూపాయలకు మించి ఉండనటువంటి వాల్యూ. పోనీ ఆ దేశానికి సంబంధించినటువంటి ఫెడరల్ లాకి కూడా సంబంధం లేకుండా ఇంగ్లాండ్ చట్టాలకు మరియు అక్కడ ఉన్నటువంటి వేల్స్ కంపెనీకి సంబంధించినటువంటి చట్టాల కింద రిజిస్ట్రేషన్ అయి అది ఆ దేశానికి సంబంధించినటువంటి ఫెడరల్ బ్యాంకులకు కానీ ఆ దేశ చట్టాలకు కానీ సంబంధం లేనటువంటి ఒక ఫైనాన్స్ కంపెనీ అది. ఆ ఫైనాన్స్ కంపెనీ వర్త్ 8.5 కోట్లు అయితే అక్కడి నుంచి వాళ్ళు ఇష్యూ చేసినటువంటి బ్యాంక్ గ్యారంటీలు కొన్ని వేల కోట్ల రూపాయలు. ముఖ్యంగా ఆ బ్యాంక్ ఇచ్చినటువంటి బ్యాంక్ గ్యారంటీ భారతదేశంలో చెల్లదని తెలిసి కూడా ఆ బ్యాంక్ గ్యారంటీని యాక్సెప్ట్ చేస్తూ మరి ఈ ఏజెన్సీలు ఏ రకంగా దీన్ని యాక్సెప్ట్ చేస్తా ఉన్నాయో ఎవరికి అర్థం కానటువంటి అంశం. అన్నిటికన్నా ముఖ్యంగా ఒక్కొక్క దీంట్లో ఉన్నటువంటి ట్విస్ట్ ఏంటంటే ఆ బ్యాంక్ ఇచ్చేటువంటి లెటర్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు దాన్ని వాళ్ళ లెటర్ మీద కంపెనీలకు ఇస్తా ఉన్నారు, ఈ రకంగా లెటర్ ఇస్తా ఉన్నారు. ఇన్ వాట్ వే ఎస్బీఐ ఇస్ కన్సర్న్ టు దిస్ ఫైనాన్స్ కంపెనీ విచ్ డస్ నాట్ బిలాంగ్ టు, ఒక భారతదేశానికి సంబంధం లేనటువంటి ఒక ఫైనాన్స్ కంపెనీ, ఆర్బీఐ గైడ్ లైన్స్ లో లేనటువంటి ఒక ఫైనాన్స్ కంపెనీ, ఆర్బీఐ బ్యాంక్ లిస్ట్ లో లేనటువంటి ఒక ఫైనాన్స్ కంపెనీ, ఆర్బీఐ షెడ్యూల్డ్ బ్యాంక్ లిస్ట్ లో కానీ నేషనల్ బ్యాంక్ లిస్ట్ లో లేనటువంటి ఫైనాన్స్ కంపెనీ ఈరోజు ఒక లెటర్ రాస్తే దానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ గ్యారంటీ కింద రాస్తా ఉన్నది, అడ్వైజింగ్ ఆఫ్ బ్యాంక్ గ్యారంటీ అని రాసి కింద we confirm the authenticity and genuineness of the bank guarantee and hereby advise it to you. How can SBI guarantee a finance company which is not under RBI guidelines? ఆ కంపెనీకి మళ్ళీ ఏమంటా ఉన్నారంటే and hereby advise it to you without any risk and responsibility from our side. మా తరఫు నుంచి ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేదు, రిస్క్ మాకు సంబంధం లేదు, కానీ వీ కన్ఫర్మ్ ద అథెంటిసిటీ అండ్ జెన్యూనిటీ ఆఫ్ ద బ్యాంక్. ఆ బ్యాంకుకు ఉన్నటువంటి నెట్వర్క్ 8 కోట్ల రూపాయలు అయితే నువ్వు 432 కోట్ల రూపాయలకు ఇచ్చేటువంటి బ్యాంక్ గ్యారంటీకి నువ్వు దాని జెన్యూనిటీ గురించి మాట్లాడే అధికారం స్టేట్ బ్యాంక్ ఎక్కడ ఉన్నది? మరి అది రిసీవ్ చేసుకునేటువంటి మెట్రోపాలిటన్ రీజన్ కానీ లేకుంటే సంబంధించినటువంటి అధికారులు కానీ ఇలాంటివి, నేను ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను. ఇలాంటి ఎన్నో కంపెనీలు, ఎన్నో ఆర్గనైజేషన్లకు, ప్రభుత్వ కంపెనీలకు ఈ బ్యాంక్ గ్యారంటీ
ఎస్బీఐ ద్వారానో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారానో లెటర్ పెట్టేస్తే ఎవరైనా చూస్తూ ఉంటే లెటర్ మీద ఎస్బీఐ బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చినట్టుగా ఉన్నది. ఎవరు చూసినా కూడా ఇది ఎస్బీఐ బ్యాంక్ గ్యారెంటీ అనుకునేటట్టుగా ఉన్నది, కానీ ఇది ఎస్బీఐ గ్యారెంటీ కాదు. దిస్ ఇస్ ఎ గ్యారెంటీ గివెన్ బై యూరో టెక్సస్. ఈ దేశానికి సంబంధం లేనటువంటి ఒక సెంట్ లూసియా అనే దేశంలో చిన్న దీవులో ఉన్నటువంటి బ్యాంకు, దాని వర్త్ 8 కోట్లు అయితే కొన్ని వందల కోట్లు, వేల కోట్లకు సంబంధించినటువంటి భారతదేశానికి సంబంధించినటువంటి బ్యాంక్ గ్యారెంటీ ఏ రకంగా ఇస్తుంది? ఆయన ఆర్బీఐ గైడ్ లైన్స్ చెప్తా ఉన్నాయి. ఒక బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వాలంటే నేషనలైజ్ బ్యాంక్ మాత్రమే ఇవ్వాలా, లేదా షెడ్యూల్డ్ బ్యాంక్ మాత్రమే ఇవ్వాలా? ఒక నేషనలైజ్ బ్యాంకు, ఒక షెడ్యూల్డ్ బ్యాంకు ఇచ్చేటువంటి బ్యాంక్ గ్యారెంటీ మాత్రమే చెల్లుతుంది. అటువంటిప్పుడు ఇది నేషనలైజ్ బ్యాంకు, షెడ్యూల్డ్ బ్యాంక్ కి సంబంధం లేకుండా ఒక ఫైనాన్స్ కంపెనీ, రిజిస్టర్ కాని ఫైనాన్స్ కంపెనీ, ఆర్బీఐ రికగ్నైజ్ చేయనటువంటి ఫైనాన్స్ కంపెనీ ఇచ్చేటువంటి వేల కోట్ల రూపాయల బ్యాంక్ గ్యారెంటీని ఏ రకంగా మీరు ఆథరైజ్ చేస్తా ఉన్నారు? మరి దీన్ని గౌరవ మంత్రి, రెవెన్యూ మంత్రి వర్యులు, వారి కంపెనీకి సంబంధించినటువంటి రాఘవ కన్స్ట్రక్షన్ వాళ్ళు ఈ బ్యాంక్ గ్యారెంటీని ఏ రకంగా ఉపయోగిస్తారు? గౌరవ పొంగురెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, వారి కంపెనీకి సంబంధించినటువంటి ఎన్నో అంశాలు నా దగ్గర ఉన్నాయి.